వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. సో ఎలా ఉన్నారు, బాగున్నారా అందరూ? అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా జాబ్ నోటిఫికేషన్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. సో ఈ ఛానల్ ద్వారా మనం జాబ్ నోటిఫికేషన్స్, పార్ట్ టైం అండ్ ప్రైవేట్ జాబ్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. సో మీ లక్ష్యం ఎయిర్ ఫోర్స్లో చేరాలని ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ వీడియోని మిస్ అయితే చేయవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఈరోజు సెషన్ చూసేద్దాం. సో ఫస్ట్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అండి 2026కి సంబంధించింది. పోస్ట్ ఏంటండి, అగ్నివీర్ వాయు నాన్ కాంబటాంట్ అనేది సంబంధించింది. అయితే దీని లొకేషన్ ఏంటంటే మనకి పూర్తి ఇండియా మొత్తం కూడా ప్లేస్మెంట్స్ అంటే ఉద్యోగాలు అయితే భర్తీ ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మనకి ఇండియా మొత్తంలో పోస్టింగ్స్ అయితే ఇస్తారు. అలాగే ఈ అప్లికేషన్ ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ పెట్టుకునే లాస్ట్ డేట్ ఎంతండి, 4th March 2026. చివరి తేదీ 2026 మార్చి 4వ తేదీ. సో నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ అగ్నివీర్ వాయు పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, అసలు ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేవి ఈ వీడియోలో మనమైతే చర్చించబోతున్నాం. సో ఫస్ట్లీ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే. అలాగే సిబిఎస్ఈ బోర్డు సెంట్రల్ నుంచి లేదా స్టేట్ నుంచి ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళంతా కూడా దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. అయితే 2 జూలై 2005 నుంచి అలాగే 2 జనవరి 2009 మధ్య ఎవరైతే పుట్టిన వారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మ్యాక్సిమం ఏజ్ ఎంత అండి, 21. ఓకే, అప్లై చేసే రోజుకి మనకి 21 ఇయర్స్ అయితే ఉండాలి. ఎప్పటికీ 2 జూలై 2005 అండ్ 2 జనవరి 2009 మధ్య ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. సో ఇంకా డీటెయిల్గా చూద్దాం. అయితే ఈ నోటిఫికేషన్లో మ్యారిటల్ స్టాటస్ గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో దీనికి పెళ్లి కాలేని వాళ్ళు ఎవరైతే మేల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయవచ్చండి. ఒకవేళ మ్యారీడ్ అయినటువంటి మేల్ పర్సన్స్ దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అయితే ఈ అగ్నివీర్ వాయు ఏవైతే పోస్ట్ ఉందో దానికి అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇందులో ఏంటంటే రిటన్ టెస్ట్ ఉందండి, phase 1 రిటన్ టెస్ట్. ఇది కూడా మనకి ఆఫ్లైన్లో ఉంటుంది. దీని సిలబస్లో ఏంటి, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకి అడుగుతారు, అంటే ఇది 10th లెవెల్లోనే ఉంటుందండి. అలాగే జీకే కూడా 10 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఈచ్ వన్ పోర్షన్లో మనం 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి అవసరం అండి. సో మనకి సబ్జెక్ట్స్ ఏంటి, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో ఈ రెండిట్ల మీద కూడా మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి పిఎఫ్టీ అండి. సో పిఎఫ్టీ అంటే ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండి సెకండ్ స్టేజ్ అనేది. సో దీంట్లో ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే సెకండ్ ఫేజ్కి పిలవడం అయితే జరుగుతుంది. దాంట్లో ఏంటంటే 1 km అనేది రన్ చేయాలి. ఎంత టైంలోపు ఫ్రెండ్స్, 6 minutes and 30 seconds. ఓకే, 6 minutes 30 seconds లోపు అయితే వీళ్ళు రన్ అయితే చేయాలి. ఎస్, రన్నింగ్ అంటే పరుగు ఏదైతే ఉందో అది పరుగు అనేది చేయాలి. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఎవరైతే పిఎఫ్టీ 1లో సెలెక్ట్ అవుతారో వాళ్ళని పిఎఫ్టీ 2లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. పిఎఫ్టీ 2 దేనికి సంబంధించిందంటే మనకి ఎక్సర్సైజ్కి అయితే సంబంధించింది. ఠీకే. సో 10 పుషప్స్ ఓన్లీ 1 minute చేయాలి. అలాగే 10 సిట్ అప్స్ కూడా 1 minute చేయాలి. 20 స్క్వాట్స్ అనేవి 1 minute అయితే చేయాలి. సో ఎవరైతే విద్యార్థులు phase 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పిఎఫ్టీకి సెలెక్ట్ అవుతారు, పిలుస్తారు. అలాగే పిఎఫ్టీ 1లో ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని పిఎఫ్టీ 2లోకి అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసేద్దాం. అండ్ దెన్ చూడండి, నెక్స్ట్ phase 3 ఉంది. ఇందులో ఏంటంటే 3 phases ఉన్నాయండి. phase 1 రిటర్న్ టెస్ట్ అండ్ phase 2 పిఎఫ్టీ అండ్ phase 3 ఎస్ఎస్టీ. ఓకే అండి, స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అండి. ఓకే, ఇందులో 3 steps ఉన్నాయి.
ఫస్ట్ వన్ ఈజ్ రిటర్న్ టెస్ట్ అండ్ సెకండ్ వన్ పిఎఫ్టీ అండ్ థర్డ్ వన్ ఎస్ఎస్టీ అండి. ఎస్ఎస్టీ అంటే ఏంటో చూడండి. ఇందులో ఏంటంటే ఎవరైతే ఒకవేళ పిఎఫ్టీ 2 కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాటికి కొద్దిగా ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. ఓన్లీ దేనికండి, హౌస్ కీపింగ్కి అలాగే హాస్పిటాలిటీ. కనుక ఆ సెక్షన్స్ మీకు వచ్చినట్లయితే దీనికి ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో 50% అనేది క్వాలిఫైయింగ్ అండి. ఓకే, 50% మార్క్స్ అనేవి పొందడం అనేది క్వాలిఫైయింగ్. అండ్ సెకండ్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, మెడికల్ ఎగ్జామినేషన్ అండి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్. ఇందులో ఏంటంటే రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యి అలాగే పిఎఫ్టీ 1 and 2లో సెలెక్ట్ అయ్యి అలాగే ఎస్ఎస్టీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయితే పిలవడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ హీమోగ్లోబిన్ అనేది చెక్ చేస్తారు. అలాగే యూరిన్ టెస్ట్ అది. నెక్స్ట్ మీకు బ్లడ్ షుగర్ ఉందా లేదని చేస్తారు. అలాగే చెస్ట్ ఎక్స్రే అనేది కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈసీజీ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఠీకే, ఇందులోనే ఖచ్చితంగా సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏ స్టెప్స్ చేస్తారంటే బ్లడ్ ఒకటి, నెక్స్ట్ యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ షుగర్ ఉందా లేదని చేస్తారు. అలాగే చెస్ట్ అనేది ఎక్స్రే చేస్తారు అండ్ దెన్ ఈసీజీ కూడా టెస్ట్ చేయడం మీకు జరుగుతుంది. లాస్ట్ చూడండి, మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. దీంట్లో మీకు హైట్ ఎంత ఉండాలంటే మినిమం ఓన్లీ 152 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్, అంటే ఊపిరి తీసుకొని వదిలినప్పుడు ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి అండ్ వ్యాకోచం ఎంత ఉండాలి, 5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే కంటిది విజన్ ఎంత ఉండాలి, 6/6. ఒకవేళ మీకు లాసిక్ సర్జరీ కానీ పిఆర్కే సర్జరీ కానీ ఎటువంటి కంటి ఆపరేషన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీ కళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా లాసిక్ సర్జరీ కానీ అలాగే పిఆర్కే సర్జరీ కానీ ఇంకా ఉంటాయి కదండి, రెటీనాకి సంబంధించి సంబంధించిన వాటికి ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అంటే ఎవరైతే అప్లై చేసిన విద్యార్థులు ఉన్నవారో వాళ్ళకి అలా చేసినట్లయితే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదని ఇందులో క్లియర్లీ మెన్షన్ చేశారండి. అలాగే మనకి వినికిడిది కూడా చెక్ చేస్తారు. అలాగే మనకి ఈ పళ్ళ వరుస చిగుళ్ళు అవి కూడా చేయడం అయితే జరుగుతుంది. అది ఎంత పాయింట్స్కి ఉండాలి, 14 పాయింట్స్కి అయితే ఉండాలి. ఎవరైతే మీరు ఈ ఎయిర్ ఫోర్స్ భర్తీలో మేము కూడా ఒక మెంబర్షిప్ అంటే ఒక పోస్ట్ సంపాదించాలి అనుకునే వాళ్ళు ఈ సమాచారం మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇందులో క్లియర్లీ మెన్షన్ చేశారు ఫిజికల్ టెస్ట్కి సంబంధించి కానీ లేదంటే మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి కానీ. సో ఎవరికైనా ఆపరేషన్స్ అయ్యేలా ఉంటే మాత్రం వాళ్ళు ఫస్ట్నే డ్రాప్అవుట్ అవ్వండి. ఇదండి ఇవాల్టి సెషన్. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఈ agniveer.com అని కొట్టినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా వస్తుంది. మీరేం చేయాలంటే మీ దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళి ఆఫ్లైన్ ఉన్న దాన్ని ఫిల్ చేయడం అయితే చేయించండి. చేసి అండ్ సిగ్నేచర్ కూడా అడుగుతారు. సిగ్నేచర్ చేసి వెంటనే సబ్మిట్ ఆప్షన్తో మీరు దాన్ని పూర్తిగా కంప్లీట్ అయితే చేయొచ్చు. సో ఇదండి ఇవాల్టి సెషన్. మరొక సెషన్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టాటా, బై బాయ్.